ఏం కావాలి అన్నా ఓ టీ ఇవ్వన్నా. హలో, వేపగుంట రూట్లో ఒక ఆటో వస్తూ ఉంది. గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్గా వచ్చింది. చూస్తుండగానే అది ఆటోని గుద్దేసింది. అప్పడల్లా ముక్కలైపోయింది. పాపం లోపల ఒక అమ్మాయి ఉంది. దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా? లేదు లేదు, అక్కడ ఉన్నోళ్ళు వచ్చి పైకి లాగారు. జాగ్రత్త. నిన్ను 10 సెకండ్లలో, ఒకే సెకండ్లో భయపెట్టనా? ఆ అమ్మాయికి మాటలు రావు, పాపం మోగదు. తొందరపడకుండా కథ విను. తను నీ పెళ్ళామని తెలియగానే ఒక మీసాలోడు ఓ పెద్ద కత్తి తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా. నగలింగం నగలింగం. నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వే కదా. లేట్ చేసే ఒక్కో క్షణం ప్రాణానికి ఆపద తెలీదు. నిప్పు కులము ఒకటి, తాకితే కాలుతుంది.
నీకేం కాలేదు కదా? ఏం అవ్వదు, ఎందుకంటే నా అంబులెన్స్లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు. ఇంతవరకు ఎవరికి ఏం అవ్వలేదు. మీరు కూడా అంటుంటారు కదా, నేను చాలా లక్కీ అని అంటారు కదా. మీరేం మాట్లాడరే? అక్క నన్ను పిలిచిందా? తనకి అది సైన్ లాంగ్వేజ్ నేనే. అంబులెన్స్లో తీసుకొచ్చేటప్పుడే ప్రాణం పోయింది బాబు. ఓ 5 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడుండొచ్చు. ఐఎమ్ సారీ బాబు. తిలక్ ఏవన్ ముద్దాయి అయిన తిలక్ వర్మ తన భార్య జెనిఫర్ కి రాజాతో అక్రమ సంబంధం ఉన్న కారణంగా 14/1/2005 రాత్రి సుమారు 11 గంటలకి ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి అతనే హాస్పిటల్లో చేర్చి నాటకమాడింది. తగిన ఆధారాలతో నిరూపణైనందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం తిలక్ వర్మకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. అతను కాపాడినతన్ని అతనే చంపాడని, అతని భార్యని చంపి ఆ నిందను అతని మీద మోపారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అతను మళ్ళీ హత్యలు చేశాడంటున్నారా? ఇప్పుడు చెప్పండి, హంతకుడా? అప్పుడు వాడు హత్య చేయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు జరిగిన హత్యలని వాడే చేశాడు. అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాపే గుర్తుకొస్తుంది. వెనకాల ఒక చోటు చూసొచ్చాను. ఎవరా? రే నువ్వా? రిలీజ్ అయిపోయావా? ఊరిని కాపాడడానికి అంబులెన్స్ నడిపావు, కానీ నీ పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయావుగా. జీవితం పోయింది, పెళ్ళాం పోయింది, అన్నీ పోయాయి. కనీసం నిన్నైనా కాపాడుకో. పోరా. ఏంట్రా కట్టేసి వెళ్ళిపోతున్నా? ఏం చేస్తారా? స్వచ్ఛమైన కుల రక్తం కావాలంటావు కదా, ఇప్పుడు వస్తుంది చూడరా. నాకు చెప్పవలసిన పడదరా? వద్దురా. అన్నా, చివరిగా 2 రౌండ్లు వేద్దామా? కుదరదని మాత్రం చెప్పకు. ఈ రాత్రితో నీ పేరోలు అయిపోతుందన్నా.
మేడం సార్ 14 years బ్యాక్ మీరు ఎఫ్ఐఆర్ రాసిన తిలక్ ఇప్పుడు పెరోలో వచ్చాడు. గుర్తొచ్చిందా సార్? ఇప్పుడు మాణిక్యాన్ని దాముని చంపింది వాడే అని సస్పెక్ట్ చేస్తున్నావు. రాజా లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో చెప్పండి. అది మేడం ఎవరో చెప్తేనే ఆయన వెంటనే అలర్ట్ చేయగలం. అర్థం చేసుకోండి. మీ డిఎస్పి నాగలింగం. అప్పుడు నేను ఒక మామూలు ఎస్ఐని, అందుకే మేడం మీరు కూర్చో కూర్చో. చల్లరిపోతుంది, త్వరగా తాగు. నాగలింగం. సూపర్. టీ సూపర్గా ఉంది మేడం. మీకు ఇవ్వమంటారా? ధైర్యమే నీకు. అయినా ఈ ఒక్క రాత్రి ఉంది, ఇంటి చుట్టూ పోలీస్, తెల్లారితే పెరోల్ అయిపోతుంది. నన్ను దాటి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తా. ఊరేగింపైన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. అంతవరకు తిలక్ గడప దాటకూడదు. మీరిద్దరూ గేట్ దగ్గరే ఉండండి. సరే. గణేష్, మీరు వరాండా దగ్గర ఉండండి. రత్నం మేడం, మీరు బ్యాక్ సైడ్ ఉండండి. మేడం నన్ను ఇంట్లో అలర్ట్గా ఉండమంటారా మేడం? నువ్వు అలర్ట్గా ఉండి చించింది చాలు. ఓ నెల రోజుల వరకు నాకు కంట పడుకో. నేనే శ్రీశైలం వెళ్ళడానికి 4 రోజులు లీవ్ అడుగుదాం అనుకున్నా. వచ్చేటప్పుడు ప్రసాదం తెస్తాను మేడం. కన్ఫర్మ్ మేడం. లీవ్ లెటర్ వాట్సాప్